ఎవరు నాయనా నీవు? గురుగుతుంటే ఆవేదన పడుతున్నావు. జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆశపడుతున్నావు. జీవితానికి పరమార్థం వెలుగుతున్నావా? లేదా స్వామి, వేదాంగాలు నడిచిన మహర్షులు, దేశ దేశాలు జీవించిన చక్రవర్తులు, సాదా తిరిగి మరణిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి? ఇవాళ లోకమంతా శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారని విచారం ఆ విచారం మొదలుకో. నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం సూచిస్తాను, అనుభవించు. వద్దు స్వామి, అవన్నీ అనుభవించి ధనికములని పుత్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛలేదు. నన్ను బాడుతున్న ప్రశ్న ఒక్కటి, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఈ సందేశం ఇవ్వాలి. ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాక్ష్యం కాలేదు, మానవులకు సాక్ష్యం అవుతుందా? నువ్వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు ఎవరు స్వామి? నేను దుఃఖభాజనమైన సంసారంలో కృషి జనన మరణ ప్రవాహంలో కుట్టుకోవలసిందేనా? మానవుడికి కర్మోపాయం లేదా స్వామి? లేదు అన్నాయన, ఉంది. శరీరం విద్యావిద్యలు వెంటతోనూ సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యకే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖపాజనులమై సాగు పుట్టుకుల కుమ్మరిసారిలో తిరుగుతున్నాం. ఇదంతా అనిత్యమని, ఈ నాటకానికంతటికి కారణమైన మహాచైతన్యం వేరే ఉండేది. అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి. అది నిత్య పరమాత్మ. ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది? భక్తి మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు. కానీ జీవదృష్టికి రాజయోగమే సులభోపాయమని చెప్పిన మతం. రాజయోగం నాగపురుపులు ఇస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మని సద్గురువుని ఉపదేశిస్తాడు. కారు చీకటిలో దాడి తెలియక తికమకపడుతున్న నాకు వెలుగు వల్ల నీరు లభించారు. మీరే నా గురువులు, నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి. అతి ఉత్తమైన ఆత్మ విద్యను మీకు బోధిస్తున్నాను. సావధానులను రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కాదు, మనస్సును కట్టి వేస్తే కాని సత్యము కలుగుతుంది. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సును స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు. ఆ సాధనే యోగం అంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తముస్తుల నడచి సమాజ స్థిరమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నేను ఇంతవరకు తన చేత చిత్రించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. మోక్షం అంటే అదేనా స్వామి? కాదు నాయన, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మూసపోక సుస్థిర చిత్తుడవై సాధిస్తే స్వయం ప్రకాశము, సచ్చిదానందమయము, శాశ్వతములైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞాన రూపంగా నీవు అనుభవిస్తావు. తత్వమసి అంటే అది. అప్పుడు అదే.
రాజయోగ సాధన అఖండ బ్రహ్మానందాన్ని